హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి ఇంకా డేట్ అనేది రేపటితో ముగియబోతా ఉంది. మరి ఎవరైతే అప్లై చేయలేదో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. మరి ఎందుకు దీన్ని అప్లై చేయాలి, దీనివల్ల మనకి ఏంటి ఉపయోగాలు అనేది కూడా ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్, చాలా మంచి శాలరీస్ ఉంటాయి, ప్రతిదీ కూడా చాలా హైలైట్ జాబ్ అనమాట. ఇక వచ్చేసి మనకు గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించి మరి మనకు రెండు రకాల పోస్టులు పడినాయి. గ్రాడ్యుయేట్ లెవెల్ పడింది మరియు అండర్ గ్రాడ్యుయేట్ పడింది. మరి అండర్ గ్రాడ్యుయేట్కి ఇంకా టైం ఉంది, కానీ మీరు ఇమ్మీడియట్గా ఏం చేయాలంటే గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది మాత్రం ఈరోజే అప్లై చేసేయండి. లేట్ చేద్దాం మిత్రమా, మళ్ళీ సర్వర్స్ బిజీ ఉంటాయి, సర్వర్స్ బిజీగా ఉన్నాయి కదా, పోస్ట్పోన్ అవుతుందేమో అని మీరు ఆలోచించుకుంటే ఇబ్బంది పడతారు. సో పొడిగిస్తారో లేదో మరి తెలియదు కదా. సో మ్యాక్సిమం పొడిగించారని నేను అనుకుంటున్నా. కాబట్టి ఇమ్మీడియట్గా ఈరోజు రేపు కంప్లీట్గా దీన్ని అప్లై చేసుకోండి. ఓకే, సో ఏజ్ ఎంత ఉండాలంటే 18 నుంచి 33 వరకు ఉండాలి. కట్ ఆఫ్ డేట్ కూడా మనకి యాజ్ ఆన్ 1/1/2026 నాటికి ఇంకా పొడిగించారు. ఇది ఏజ్, ఇది ఓసీ వాళ్ళకు, బీసీ వాళ్ళకు 3 ఏళ్ళు సడలింపు ఉంటుంది. కాబట్టి 18 నుంచి 36 వరకు రావచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 సంవత్సరాలు, అంటే 80 నుంచి 38 వరకు వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కంపల్సరీ అప్లై చేయండి. మరి దీంట్లో ఏ జాబ్స్ కూడా ఉంటాయో కూడా చూద్దాం. మరి రీసెంట్గా మనం చూడడం జరిగింది, గ్రూప్ డికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ కూడా రావడం జరిగింది. ఈ నెల 27/11/2026 నుంచి మనకు 16/1/25 నుంచి ఓకే 16/1/2026 వరకు మనకు ఎగ్జామ్ జరగబోతున్నాయి. ఏది ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి నాకు తెలిసి మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది అప్లై చేస్తున్నారు. మిగతా ఎగ్జామ్స్తో పోల్చుకుంటే ఎస్ఎస్సితో కానీ బ్యాంక్స్తో కానీ పోల్చుకుంటే ఇక రైల్వే ఎగ్జామ్స్ అనేది ఈజీగా ఉంటాయని మీరు భావించండి. మరి మనకు ఏ జాబ్స్ ఉన్నాయి, ఇక ఆర్ఆర్బి ఎన్టీపీసీలో మనకు ఏమి జాబ్స్ ఉన్నాయి ఎక్కడంటే చూడండి. టాప్ మోస్ట్ జాబ్స్ అన్నీ కూడా చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ జాబ్ ఉంది, స్టేషన్ మాస్టర్స్ ఉన్నాయి, గూడ్స్ ట్రైన్ మేనేజర్స్ ఉన్నాయి, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్ట్ ఉన్నాయి, సీనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్ట్ ఉన్నాయి, ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్ట్ ఉన్నాయి. మరి ముఖ్యంగా అమ్మాయిలు అయితే మాత్రం ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజరు, అదే మాదిరిగా సీనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ టైపిస్టు, ట్రాఫిక్ అసిస్టెంట్ ఈ పోస్టులకు అప్లై చేసిన తర్వాతనే మీరు తర్వాత స్టేషన్ మాస్టర్ కానీ గూడ్స్ ట్రైన్ మేనేజర్ అప్లై చేసుకోండి. ఎందుకంటే ముఖ్యంగా ఈ 4 జాబ్స్ బాగుంటాయి అమ్మాయిలకు. ఇది ఎందుకంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. గూడ్స్ ట్రైన్ మేనేజర్ అంటే తెలిసే ఉంటుంది మీకు, కానీ శాలరీ ఎక్కువ ఉంటుంది. శాలరీ మీద చాలా ఎక్కువ ఉంటుంది. అన్నితో పోల్చుకుంటే మంచి ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయన్నమాట. మరి కాటికి కొంచెం కష్టంగా ఉంటుంది అమ్మాయిలు, కాబట్టి ఇది అప్లై చేసుకోండి. మరి అబ్బాయిలు అయితే మాత్రం మీరు కూడా ఫస్ట్ వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. లేదు నాకు శాలరీ బాగా కావాలనుకుంటా, నేను బాగా తిరగగలను అనుకుంటే మాత్రం మీరు గో ఫర్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్ట్ మీరు అప్లై చేసుకోవచ్చు. మరి సికింద్రాబాద్ జోన్లో అయితే మాత్రం మంచి వేకెన్సీ ఉన్నాయి ఈసారి. మరి సికింద్రాబాద్ జోన్ ఎస్సీఆర్ అండ్ ఈసీఓ రెండు కూడా మనం అప్లై చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీగా జాబ్స్ అప్లై చేసుకోండి. ఇది వచ్చేసి మనకు 5810 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది అయిన వెంటనే మరి ఆర్ఆర్బి ఎన్టీపీకి సంబంధించిన అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ ఉన్నాయి, అది కూడా అప్లై చేసేయండి. తర్వాత జేఈ కూడా ఉంది, అది కూడా అప్లై చేసుకోండి. మరి చూస్తే లాస్ట్ డేట్ మనకి ఎప్పుడు 20/11/2025. మరి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది అనుకుంటే ఇప్పుడే ఉండదు. ఎందుకంటే మనకు జనవరి 20-16 వరకు ఎగ్జామ్స్ గ్రూప్ డి ఉంది. సో గ్రూప్ డి ఉంది కాబట్టి ఇది అయిన తర్వాత ఇంకా కొన్ని పోస్టులు ఉన్నాయి. అదంతా అయిపోయిన తర్వాతనే మేబీ మనకి ఎగ్జామినేషన్ ఎప్పుడు పోతుండేది ఏప్రిల్కో పోయే అవకాశం ఉంది. సో ఏప్రిల్ పోయే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో సరే ఇది మినిమం అయితే మనకు 5 నెలల టైం వస్తూ ఉంది. కాబట్టి మీరు కొంచెం ఫోకస్ కూడా మనం రాసుకోవచ్చు. ఇందులో కూడా రైల్వే ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా మనకు కనిపించేది జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్ మరియు రీజనింగ్, ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అంటాం. అదే గ్రూప్ డి పరంగా జేఈ పరంగా తీసుకుంటే మనకు సైన్స్ పార్ట్ ఎక్కువ వస్తారు. సో జనరల్గా రైల్వే అంటేనే మన సైన్స్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో జనరల్ అవేర్నెస్ టైర్ 1లో జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాథ్స్ 30 ఉంటాయి, రీజనింగ్ 30 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 100 క్వశ్చన్స్ 100 మార్కులకు ఉంటుంది, 90 నిమిషాల టైం ఉంటుంది. ఇది పాస్ అయిన తర్వాత మళ్ళీ టైర్ 2 ఉంటుంది. టైర్ 2 కూడా సేమ్ ఉంటుంది మళ్ళీ. సో లెవెల్ ఆఫ్ ది పేపర్ ఒకటే ఉంటుంది, సేమ్ సిలబస్ ఉంటుంది, ఎటువంటి మార్పులు ఇచ్చేప్పుడు ఏమి ఉండవు. అగైన్ జనరల్ అవేర్నెస్ వచ్చి 50 క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ మ్యాథమెటిక్స్ వచ్చేసి 35 క్వశ్చన్స్ ఉంటాయి, రీజనింగ్ వచ్చేసి 35 ఉంటాయి. మొత్తం ఇది కూడా 120 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్క్స్ ఉంటుంది. టైం అయితే మాత్రం 90 మినిట్స్ ఉంటుంది. క్వశ్చన్స్ పెరుగుతున్నాయి కానీ టైం అయితే పెరగదు. సో సేమ్ ప్యాటర్న్, సేమ్ సిలబస్, సేమ్ లెవెల్ ఉంటుంది. మరి ఎవరైతే ఇక్కడ టైపిస్ట్ పోస్ట్కి అప్లై చేస్తూ ఉంటారో మనకు టైపింగ్ తెలిసి ఉండాలి. ఇప్పుడు మీకు ఎందుకంటే ఇది టైపిస్ట్ ఉంది కదా అనేసి ఏమో టైప్ ఉండాలా అనేసి అప్లై చేయకుండా ఉంటారు. నో. సో టైపింగ్కు మనకు సర్టిఫికేట్ ఏం అవసరం లేదు.
మనకు టైర్ 1 టైప్ అయిన తర్వాత వాళ్ళు కంప్యూటర్స్ మీద మనకు స్కిల్ టెస్ట్ పెడతారు. దాని మీద పాస్ అయితే చాలా, అది కూడా క్వాలిఫై మార్క్ మాత్రమే, ర్యాంకులు తీసుకోరు. ఇక్కడ ప్రతి ఒక్కరు మీకు టైపింగ్ తెలిసినా తెలియకపోయినా కంపల్సరీ కూడా అప్లై చేయండి. కాకపోతే నేను చెప్పేది ఏమంటే మీరు హ్యాండ్లింగ్ నేర్చుకోండి. సో సిస్టమ్ మీద ప్రతి ఒక్కరి ఇంట్లో సిస్టమ్ ఉంటుంది అనుకుంటున్నాను. సో హ్యాండ్లింగ్ ఏ ఫింగర్కి ఏ లెటర్కి ఏ ఫింగర్ వాడాలి అనేది హ్యాండ్లింగ్ నేర్చుకుంటే మనకు ఫ్యూచర్ చాలా బాగుపడుతుంది. ఎందుకంటే సీజల్ ఎస్ఎస్ సీజల్ అయినా మనకు టైమింగ్ పనికి వస్తుంది. బ్యాంక్స్ మెయిన్స్లో డిస్క్రిప్టివ్లో కూడా మనకు ఇది టైమింగ్ పనికి వస్తుంది. సో ఈ హైకోర్టు ఎగ్జామ్స్ పనికి వస్తుంది కాబట్టి టైపింగ్ ఇది నేర్చి పెట్టుకుని తప్పైతే కాదు. ఓకేనా? సో ఇది మిత్రమా. సో ఇటువంటి మనకున్నాయి కాబట్టి మంచి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేయండి. మరి మీకు ఒకవేళ కోచింగ్ అవసరం అనుకుంటే మాత్రం టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. ఇక్కడ మీకు రైల్వేకి ఎన్టీపీసీకి సంబంధించినటువంటిది అయితేనేమి, ఆర్ఆర్బీ జేఈ అయితేనేమి, ఎస్ఎస్సి జీడీకి అయితేనేమి, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ అయితేనేమి, మరి తొలి రాబడిన ఎస్ఎస్సి సీజీఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ పోస్టుకి అయితేనేమి, ఏ పోటీ పరీక్షకైనా సరే, అదే మాదిరి మన రాష్ట్రంలో వచ్చే ఎస్ అండ్ కానిస్టేబుల్స్ కానీ గ్రూప్స్ కానీ, సో ఏపీఎస్సీ పరంగా గ్రూప్ 2 కానీ గ్రూప్ 4 కానీ ఏదైనా సరే మనకి టర్నింగ్ పాయింట్ నందు మీకు బ్యాచ్ ఉంది. బ్యాచ్ నేమ్ ఏసీబీ బ్యాచ్ అనమాట. ఇక్కడ ఏసీబీ అంటే ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్. సో అందరికీ స్పెషలైజ్ కోసం న్యూ వస్తూ ఉంది కదా. ఈ సందర్భంలో ఏం చేస్తున్నామంటే అన్ని కలిపి ఒకే బ్యాచ్ ఇస్తున్నాం. మరి తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అన్ని డివైడేషన్ జరుగుతుంది. సో ఒకే ఫీజుతో అన్ని రకాల కోర్సులకు మీకు సో ఇవన్నీ కూడా మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశం వినియోగించుకోండి. మరి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా 8688080802 మీరు కాల్ చేయండి. మరి ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ క్లాస్ కొరకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ను మీరు కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది. లింక్ తీసుకొని మరి కోర్స్ అయితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మరి అతి త్వరలోనే గ్రూప్స్ నుంచి కూడా మనకు క్యాలెండర్ రాబోతూ ఉంది. కాబట్టి దాదాపు 99 ఉద్యోగాలని చెప్పడం జరిగింది. మరి ఎన్ని రాకపోయినా కనీసం ఒక 10 నుంచి 20,000 వచ్చేనా కూడా మనకు చాలా మంచిది. ఎస్ఐ కానిస్టేబుల్స్ కూడా 12,000 జాబ్స్ ఉన్నాయి. 2 విడతలుగా కూడా రాబోతున్నాయి. అన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఫోకస్ చేసి చదువుకుంటున్నాండి. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మా నెంబర్కి కాల్ చేయండి. సో నేను చెప్పేది మీకు ఏమిటి, చివరిగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మనకు 2 డేస్లో టైం ముగిస్తూ ఉంది. కాబట్టి మీరు కంపల్సరీగా ఈరోజు అప్లై చేసేయండి. ఎందుకంటే మళ్ళీ ఎగ్జామ్ లాస్ట్ డేట్ పొడిగిస్తారని మీరు భావించకాకండి. ఈరోజు అప్లై చేసేయండి. సో కొత్తగా చూస్తున్నట్లయితే మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.